సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీని కూడా తక్షణమే ఆదేశించారు. మృతులు అలాగే క్షతగాత్రుల వివరాలకు సంబంధించి వెంటనే సమాచారం సేకరించాలని సిఎస్ డీజీపీని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి, క్షతగాత్రులకు అక్కడ సాయం అందించడానికి అవసరమైనన్ని చర్యలు కూడా వేగవంతంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్తో అలాగే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు, పూర్తి సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. బాధిత కుటుంబాల సహాయార్థం సమాచారం అందించడానికి, సేకరించడానికి సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్లో కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు. నెంబర్లు ఒకసారి నేను స్క్రీన్ మీద చదివి వినిపిస్తాను. 7997959754 అలాగే 9912919545. మరొకసారి 7997959754 అలాగే 9912919545. ఈ నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు. మరోవైపు సౌదీ అరేబియాలోని భారత కాన్సులేట్ అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో టచ్లో ఉంటూ పూర్తిగా సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏవైతే ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారో ఆ ఏజెన్సీలతో కూడా నిరంతరం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫ్లైజోన్ ఏజెన్సీ కావచ్చు, అల్ మీనా ఏజెన్సీ కావచ్చు, వీటి ద్వారా దాదాపు 40 మందికి పైగా టికెట్లు బుక్ చేసుకుని ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మల్లేపల్లి నుంచి, బజార్ ఘాట్ నుంచి ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయా కుటుంబ సభ్యులు ఈ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఎవరైతే వెళ్ళారో ఆయా కుటుంబ సభ్యులు, ఆ ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఆ ఏజెన్సీ ఎక్కడైతే టికెట్లు బుక్ చేసుకున్నారో అక్కడికి వస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్లో నెంబర్లకి ఫోన్ చేస్తూ ఉన్నారు, సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఆగ మేఘాల మీద వెంటనే స్పందిస్తోంది. వెంటనే అక్కడ సౌదీలో ఉన్నటువంటి భారత ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు, ఏ బస్సులో జరిగింది, హైదరాబాద్ వాసులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ మంత్రులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ, సిఎస్ వీళ్ళు విదేశీ మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడి, అధికారులతో మాట్లాడి సమాచారం తీసుకుంటూ ఉన్నారు.